కొమ్రంభీం జిల్లా దహేగా మండలం అత్తిని గ్రామ పంచాయతీలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మనోజ్ మాట్లాడుతూ, నేను ఆసిఫాబాద్ జిల్లా కానార్ కాన్స్టిట్యున్సీ దహేగా మండల్ అత్తిని విలేజ్. నా పేరు తాళపల్లి మనోజ్రావు. మేము కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ దండవిటర్ గారి ఆధ్వర్యంలో శ్రీరామరావు గారి ఆధ్వర్యంలో రోడ్లు వచ్చినాయి, నీటి సౌకర్యం కల్పిస్తున్నాం, వెలుగు బిల్డింగు ప్రతిదీ రైతులకు అందేటట్టు ఇది రైతు భరోసా కూడా పడుతుంది, రైతు భరోసా వస్తున్నాయి. ప్లస్ మన పనిముట్లు కూడా వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ రోజు కూడా మాకు సబ్సిడీ కింద పనిముట్లు రాలేదు, కాంగ్రెస్లో వస్తున్నాయి, అందుకుంటారు, రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. ప్లస్ ఇందిరం ఇండ్లు గుడిసెలు ఉన్న వాళ్ళకు ఒక 30 ఇండ్ల దానికి వచ్చినాయి. ఇప్పటికి 30 ఏళ్ళు ఇంకా అప్రూవల్ పెట్టినాం. వాళ్ళు కట్టలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకు కూడా మేము కాంట్రాక్టర్లో ఎవరెవరు హెల్ప్ చేస్తూ ఇండ్లు కూడా కట్టిస్తున్నాం. ప్లస్ కరెంటు కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీగా వస్తుంది. రేషను కార్డులు లేని వాళ్ళకు ఆ 10 ఏళ్ళలో ఏ రోజు రాలే, బట్ ఇప్పుడు రేషన్ కార్డులు మాకు చాలా ఒక 42 కొత్తగా వచ్చినాయి. పెళ్ళైన వాళ్ళు ఒక 40 ఉన్నారు, అందరికి ఒక 82 దాకా ఒక విలేజ్లో వచ్చినాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. ఫీల్ అవుతున్నాను. జనం కోసం ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం. మిడ్ నైట్ వచ్చినా కూడా పలకరిస్తే మేము ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ప్రతి చిన్న ఆధార్ కార్డు నుంచి మొదలు పెడితే రేషన్ కార్డు, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ నుంచి అయినా, పోలీస్ స్టేషన్ అయినా ప్రతిదీ మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అన్ని విధాల అండదండలు ఉంటున్నాం. ఎమ్మెల్సీ గారు కూడా మా ప్రతి ఫోను లిఫ్ట్ చేసుకుంటూ, మా రామారావు గారైనా ప్రతిదీ మాకు హెల్ప్ చేసుకుంటూ జనాలకు అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్నాం. మన ఇది అత్తిని విలేజ్ అనేది పాల్వాయి వల్ల సొంత ఊరు. దీంట్లో ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో మేము సర్పంచ్ గెలుచుకునేది కాంగ్రెస్ నుంచి. ప్లస్ కాంగ్రెస్ తరఫు నుంచి నిధులు కానీ, ఇప్పుడు బియ్యం, సన్న బియ్యం కానీ ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నాం. ప్రతి ఇంట్లో ఒకప్పుడు దొంగచాటుగా అయినా పీడిఎస్ కేసులు అవుతున్నా కూడా అమ్ముకున్నారు. బట్ ఇప్పుడు సన్న బియ్యం వస్తే వాళ్ళు అందరూ సంతోషంగా తింటుండ్రు, ఇంట్లో గడుపుతుండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్న బియ్యం కానీ ప్రతిదీ మేము రైతులకు అందేటట్టు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో రేపు ఎలక్షన్లలో కూడా మేము గెలవడానికి రెడీగా ఉన్నాం. ప్రతి సీటు మాకు వస్తుంది. సర్పంచులు కూడా ఆల్మోస్ట్ కవర్ చేసుకున్నాం. సొంత ఎమ్మెల్యే గారి సొంతూరు అయినా కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో గెలుచుకున్నాం సీట్ను రామారావు ఆధ్వర్యంలో. రేపు ప్రొద్దున ఎమ్మెల్సీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లలో కూడా మేము కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, గెలుస్తాం కూడా. ఎందుకు అంటే జనాలకు కూడా సంతోషంగా ఉన్నారు. ప్లస్ కరెంటు కూడా ఒకప్పుడు 24 అవర్స్ రాదు కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటారు. ఇప్పటికీ పొలాలైనా ఏదైనా 24 అవర్స్ కరెంటు, 3 ఫేజ్ కరెంటు కూడా అందుతుంది మాకు. వ్యవసాయం కూడా రెగ్యులర్ కంటిన్యూగా జరుగుతుంది. ప్లస్ మొన్న రీసెంట్గా 10 రోజుల నుంచి ఇప్పుడు నిన్న నైట్ కూడా మండలంలో పంపు సెట్లు కానీ, కల్టివేటర్లు కానీ, వ్యవసాయ రైతు పనిముట్లు అన్నీ సబ్సిడీ కింద 50%, 60% సబ్సిడీ కింద వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఏ రోజు కూడా రాలేదు. బీజేపీ మా ఎమ్మెల్యే గారు గెలిచున్నా కూడా ఇప్పటి వరకు సొంత ఊరైనా డెవలప్మెంట్ కోసం కనీసం కాన్సన్ట్రేషన్ ఏం పెట్టకుండా ఒక 4-5 రోజులు ఎన్ఆర్జీఎస్ కింద 2 రోజులు వేసుడు వదిలేయడం. రిహాబిటేషన్ అమౌంట్ ఇప్పటికి రాక 20 ఏళ్ళ నుంచి రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. మేము ఎమ్మెల్సీ గారు కూడా వివరించి చెప్పినాం, ఒక అడ్వకేట్ను చూపించారు. అవి కూడా అమౌంట్ కోసం ట్రై చేస్తున్నాం. మా అత్తిని విలేజ్ రిహాబిటేషన్ విలేజ్ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చేస్తున్నాం. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఏఓ గారు కానీ, మా ఏఈఓ గారు కానీ, వ్యవసాయ సంఘాలు ఇవన్నీ ఆధ్వర్యంలో రైతులకు కూడా అన్ని పనిముట్లు అందినాయి. రేపు సబ్సిడీ కింద ఇవి యూరియా కూడా రెగ్యులర్గా అందుతుంది. అందట్లేదు అని చెప్పడం అది అబద్ధం. ఎందుకంటే ప్రతి రైతు మొన్న వర్షాకాలం కూడా పంట రెగ్యులర్ వచ్చింది. యూరియా బస్తాలు కాదు, ప్రతి బస్తాలు కంటిన్యూగా అందుతున్నాయి. మా ప్యాక్స్ సెంటర్ నుంచి రెగ్యులర్గా అందిస్తున్నాం. ప్లస్ పంటలు కూడా బాగానే పండుతున్నాయి. ఇక్కడ వరి పంటనే ఎక్కువ ఉన్నది, మళ్ళీ ఇంకోటి కాటన్ కూడా ఉన్నది. అన్ని విధాలా బాగానే ఉన్నది. మిషన్ భగీరథ వాటరు అందుతున్నాయి. ప్లస్ ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో బోర్వెల్స్ కూడా కంటిన్యూగా, ఏ బోర్ కూడా మా రాకేష్ సర్పంచ్ గారు అన్ని కంటిన్యూగా బోర్లు ఏమైనా ఖరాబ్ అయినా కూడా దగ్గరుండి చేపియడం. ఇప్పటికీ ఈ సమ్మర్ స్టార్ట్ అయిన నెల నుంచి ఒక 5 బోర్లు చేపించినాం. ప్లస్ వాటర్ ట్యాంకు నీళ్లు రెగ్యులర్గా అందుతున్నాయి. మా మల్టీ వర్కర్లు కూడా కంటిన్యూగా రెగ్యులర్గా పనిచేస్తున్నారు. మా ఆగిపోయిన నిధులు కూడా మొన్న వచ్చినాయి, వాటిని కూడా సద్వినియోగం చేసుకుంటున్నాం. ఒక వెలుగు సంఘం బిల్డింగ్ వచ్చింది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏదున్నా ప్రతిదీ మా ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో, రామారావు గారి ఆధ్వర్యంలో బాగానే జరుగుతున్నాయి. ఫీల్ అవుతున్నాం. దాన్ని అవ్వడానికి కూడా శాయశక్తులుగా త్వరగా కంప్లీట్ చేసి ఒక ఏఎన్ఎం కూడా ఉంచడానికి కూడా ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఆర్ఎంపీల వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది రైతులకు. అంటే కైకిలు చేసుకున్న అమౌంట్ కూడా సరిగా అందక ఏఎన్ఎంలు ఉంటే మాకు రెగ్యులర్గా ఇదొకటి మా ఎమ్మెల్సీ గారు కూడా దృష్టికి తీసుకెళ్ళాం. అది సక్రమంగా జరిగేటట్టు చూసుకుంటాం. ఏఎన్ఎం నుంచి ఇవన్నీ ఫీల్ అవుతున్నాను. బట్ జనాలకు మేము ఉన్నంతకాలం మంచి అన్ని అందేటట్టు నేను ఒక్కని కాదు, మా యూత్ కూడా సపోర్ట్ ఉంది.
నా ఎంబడి ఒక ముగ్గురు ఉంటారు మా వాళ్ళు అన్నదమ్ముల్లాగా అందరం కలిసిమెలిసి చేసుకుంటాం. మా సర్పంచ్ గారైనా మేమైనా అన్నీ కలిసి అన్ని విధాల ఏది ఉన్నా ఎమ్మెల్సీ గారి దృష్టికి అయినా మాకు మా రామారావు ఉన్నారు అత్తిని సొంత విలేజ్ మా వారికి ఇన్ఫార్మ్ చేసి ప్రతిదీ మేము అభివృద్ధి చెందడానికే చేస్తున్నాము. ప్లస్ నేను అంటున్నారని నేను హ్యాపీగా ఫీల్ అవ్వడం కన్నా ఇంక అందరికీ ఎంతైనా మేము ఉన్నంతకాలం చేసుకుంటూనే ఉంటాం. అప్పటి నుంచి ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో కూడా 2 సార్లు స్కూల్ విజిట్ చేయడం జరిగింది. స్కూల్ పిల్లలకు కూడా ఇవి షూస్ అవి ఇవి అందిస్తామని మాటిచ్చాం. ఈ 1 మంత్లో కంప్లీట్ చేస్తాం. ప్లస్ మధ్యాహ్న భోజనం అయినా ప్లస్ ఇంటర్ వరకు కూడా ఫ్రీ మన స్టడీ చేపిస్టార్ట్ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచే డెవలప్ ఉన్నది స్కూల్ కూడా. ఇక్కడ పిల్లలు కూడా రెగ్యులర్గా వస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు 10 ఏళ్ళ కన్నా ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి స్కూల్ కూడా బాగానే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సొంత హరీష్ రావు గారు ఎమ్మెల్యే అయి ఉండి బీజేపీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఇక్కడ అత్తిని విలేజ్కి మా ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో వారు ప్రతిదీ మాకు దగ్గరుండి ఏ అవసరం ఉన్నా అవసరాలు తీర్చుకుంటూ ప్రతి విషయం మేము మానిటరింగ్ చేసుకుంటూ వారు హైదరాబాద్కు ఏదైనా అవసరం ఉండిపోయినా కూడా మేము కాల్ చేస్తే లిఫ్ట్ చేసి ప్రతిదీ మాకు అప్డేట్ హెల్ప్ చేస్తున్నారు. మేము ఒక